హలో అండి. పాలకూరతో మీకు వెరైటీ రెసిపీ ట్రై చేయాలనిపిస్తుందా? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నార్మల్‌గా మనం పాలక్ రైస్ చేసుకుంటూనే ఉంటాం కదా! కాకపోతే నేను ఒక ఎక్స్‌ట్రా ఇంగ్రీడియెంట్ యాడ్ చేశాను. పచ్చి బఠానీలు యాడ్ చేశాను దీనికి. చాలా బావుంది రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా చేశానో చూద్దాము. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా వేసి వాటిని మంచిగా వేయించుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసి అవి బ్రౌన్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ అవి బ్రౌన్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయాక మనకు కావాల్సినన్ని పచ్చి బఠానీలు వేసుకొని కొంచెం సేపు ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత పాలకూరని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకుంటే పాలకూరలోంచి ఇలా వాటరొచ్చి అవి 2 మంచిగా కుక్ అవుతాయి. పాలకూర మగ్గాక మనకు టేస్ట్‌కి కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇందులో కారం యాడ్ చేయట్లేదు. ఓన్లీ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నా. అండ్ పచ్చిమిర్చి, కారం సరిపోయిద్ది. ఇది మంచిగా మిక్స్ చేసుకొని మిగిలిపోయిన రైస్ ఉంటే అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పాలకూర మటర్ రైస్ రెడీ అయిపోయిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ బాగా నచ్చిద్ది. అండ్ మీరు కొత్త కొత్త రెసిపీస్ ఏం ట్రై చేస్తూ ఉంటారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి.